ఇట్ మీన్స్ మీకు అర్థమయ్యేటట్టు. ఓకే, ఇది నాకు అర్థమయ్యేటట్టు నేను రాసుకున్నాను. ఇది మేబీ అందరికీ అర్థం అవ్వచ్చు. సో నేను చెప్పాను కదా, డెఫినేషన్స్ ఉంటాయి. డెఫినేషన్స్ రాసుకునేటప్పుడు ఇవి మేబీ నేను స్టార్టింగ్ ఆఫ్ ది ఈ సెట్ జర్నీలో స్టార్ట్ చేసినవి. సో దట్ రన్నింగ్ నోట్స్ ఎలా రాయాలో కూడా నాకు తెలియదు ఆ టైంకి. ఇప్పుడంటే నేను గైడ్ చేస్తూ ఉన్నాను, చాలా మందికి చూస్తూ ఉన్నాను కాబట్టి ఐఎమ్ మోర్ అవేర్ ఎలా రాయాలి అని. మీకు చూపించాను కదా అటామిక్ స్ట్రక్చర్ లో ఎలా ఒక పేజ్ ని హాఫ్ చేసుకొని మీరు స్ప్లిట్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చాలా సింపుల్ గా షార్ట్ పాయింట్స్ లో రాసుకోవాలన్నాను. అలానే రాయండి. ఇప్పుడు ఏవైతే నేను ఇక్కడ మీకు చూపిస్తున్న పొల్యూషన్, పొల్యూటెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి చూస్తారు, ఈ డెఫినేషన్స్ ని కూడా నేను ఇందాక అటామిక్ స్ట్రక్చర్ కి ఎలా అయితే మీకు ప్రెజెంట్ చేశానో అలానే మీరు రాసుకోండి. సో దట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ తీయగానే ఓకే మనకి ఓన్లీ 2-3 పేజెస్ ఉన్నాయి అంతేనా సింపుల్ అని చెప్పి రివిజన్ అప్పుడు హ్యాపీగా చదువుకుంటారు. ఎంత టైం తెలుసా మీకు? మినిమం 30 minutes మీరు స్పేర్ చేస్తే ఒక్కొక్క యూనిట్ కి అన్ని మొత్తం కెమిస్ట్రీనే మీరు రన్నింగ్ నోట్స్ చేసేసుకున్నారు అనుకుందాం. ఓన్లీ మీకు దానికి ఒక 30 minutes లైక్ ఒక్కొక్క చాప్టర్ కి 30 minutes అనుకున్నా కూడా ఒక 4-5 hours లో కెమిస్ట్రీ మొత్తాన్ని రివిజన్ చేయొచ్చు. లేదా ఒక పర్టికులర్ డే పెట్టుకొని రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత దాని నుంచి మీరు ఆ డేలో మొత్తం అంతా కెమిస్ట్రీకి ఇచ్చుకున్నా కూడా మీకు హ్యాపీగా ప్రతి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ కూడా టచ్ చేస్తారు, చదువుతారు కదా. సో స్టడీ మెటీరియల్ మీరు చదవగలరా అంతసేపు? ఎస్ చదవగలరు. ఎప్పుడు? మనకి టైం ఉండాలి, లాట్ ఆఫ్ టైం ఉండాలి, అప్పుడు మనం చదవచ్చు. దేన్ని మనం డిసగ్రీ చేయలేం, చదవచ్చు, బట్ టైం మ్యాటర్స్ కదా. అండ్ ఇంకొకటి, మీ దగ్గర ఉన్న టైం బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న టైం ని చూసుకొని మీరు రన్నింగ్ నోట్స్ మేక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర 1 month ఉందనుకుంటే అప్పుడు డీటెయిల్డ్ రన్నింగ్ నోట్స్ రాసి మీరే లూజ్ అవుతారు. ఎందుకంటే అప్పుడు డీటెయిల్డ్ రన్నింగ్ నోట్స్ దేనికి యూజ్ అవ్వదు. టైం అంతా రన్నింగ్ నోట్స్ రాయడానికే యూజ్ చేసుకుంటే ఎప్పుడు రివిజన్ చేసేది, ఎప్పుడు ప్రిపేర్ అయ్యేది కదా. మీ దగ్గర టైం ఉంది స్టిల్, ఇప్పుడు మీ దగ్గర చాలా టైం ఉంది కదా. ఇలాంటప్పుడే హాలిడేస్ వచ్చినప్పుడు, మీకు సండేస్ ఫ్రీ ఉన్నప్పుడు, వీకెండ్స్ అప్పుడు, మీకు అసలు చాలా ఫ్రీ టైం ఉండేటప్పుడు హ్యాపీగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి, మినిమైజ్డ్ పాయింట్స్ రాసుకోండి, యూజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను చూసారా. మీకు ఇది కంటామినెన్స్ ఉందా? ఇందులో MIC కోసం భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడైందని చెప్పి మీకు చాలా సార్లు అడుగుంటారు. మేబీ ఈ సెట్ కెమిస్ట్రీ బిట్స్ మీరు